హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్తో రావడం జరిగింది. మనం కనుక చూసుకుంటే లాస్ట్ వీక్ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ మన ఇండియాలో ఏం జరిగాయో, అలాగే మన ఇంటర్నేషనల్ పరంగా ఎలాంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ జరిగాయో, సో వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే ఎండ్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి. అండ్ ముందుగా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అలాగే కంటెంట్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి సపోర్ట్ చేయండి. లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో స్టూడెంట్స్. మనకు వచ్చేసి మొదటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కంట్రీ అన్వీల్డ్ ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ నేమ్డ్ సిమోర్గ్. గుర్తుపెట్టుకోండి, విచ్ కంట్రీ అన్వీల్డ్ అంటే రిలీజ్ చేయడం జరిగింది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ నేమ్డ్ సిమోర్గ్, స్పెల్లింగ్ SIMORG, సిమోర్గ్, విచ్ ఈస్ 100 times మోర్ పవర్ఫుల్ దెన్ ద ప్రీవియస్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ది కంట్రీ. ఓకే, ఇదివరకైతే ప్రీవియస్గా ఒక సూపర్ కంప్యూటర్ అనేది ఉండేది. సో దానికంటే మంచి సూపర్ కంప్యూటర్ ఇప్పుడు ఒక కొత్త దాంతో రావడం జరిగింది. దాని పేరు సిమోర్గ్. ఏ కంట్రీ అది? ఇరాన్. గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఇరాన్ అనే కంట్రీ ఒక న్యూ సూపర్ కంప్యూటర్తో రావడం జరిగింది. ఆ సూపర్ కంప్యూటర్ పేరు సిమోర్గ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ అర్జున్ ఫైటర్ టు విన్ అన్ MMA వరల్డ్ ఛాంపియన్ టైటిల్? ఓకే, మన ఇండియన్ అర్జున్ ఫైటర్ అయితే MMA మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ విన్ అవ్వడం జరిగింది. ఇది ఒక చాలా మంచి ఫైట్ ఇది. ఇందులో అర్జన్ సింగ్ బుల్లార్, ఓకే, అర్జన్ సింగ్ బుల్లార్ అనే వ్యక్తి MMA వరల్డ్ ఛాంపియన్ టైటిల్ విన్ అవ్వడం జరిగింది, అర్జన్ సింగ్ బుల్లార్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవచ్చు. రినోవ్డ్ పర్సనాలిటీ డాక్టర్ కిషన్ కుమార్ అగర్వాల్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ బై ప్రొఫెషన్. ఈ వాజ్ ఎ వెటరన్ డాస్. ఇతనే చనిపోవడం జరిగింది. ఒక పర్సనాలిటీ డాక్టర్ కిషన్ కుమార్ అగర్వాల్. ఓకే, అతను ప్రొఫెషన్ ఏంటని అడిగితే వెటరన్ డాక్టర్ అని చెప్పండి స్టూడెంట్స్. ఓకే, వెటరన్, ఈజ్ ఎ వెటరన్ డాక్టర్ సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, వైద్య ఆప్కే ద్వార్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్ ఇన్ విచ్ స్టేట్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ఆయుష్. ఓకే, మనకు వచ్చేసి వైద్య ఆప్కే ద్వార్, ఓకే, వైద్య ఆప్కే ద్వార్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుర్వేద, హోమియోపతి అండ్ ఆయుష్ అనే డిపార్ట్మెంట్తో కలిసి చేయడం జరిగింది. ఆ స్టేట్ ఏ స్టేట్ అంటే మాత్రం మధ్యప్రదేశ్. ఓకే, ఆ స్టేట్ నేమ్ ఏంటి? సింపుల్గా మధ్యప్రదేశ్ అని టిక్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఇంటర్ గవర్నమెంటల్ బ్యాంక్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ ఎ వర్చువల్ సెమినార్ ఆన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అండ్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. ఓకే, మనకైతే ఒక ఇంటర్ గవర్నమెంటల్ బ్యాంక్ అయితే ఏం చేయడం జరిగింది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తోటి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ తోటి జాయింట్లీగా వర్చువల్ మీటింగ్ అయితే, వర్చువల్ సెమినార్ అయితే చేయడం జరిగింది. వర్చువల్ సెమినార్ అంటే ఆన్లైన్లో ఒక సెమినార్ అయితే పాల్గొనడం జరిగింది. అది వచ్చేసి దేనిపైన? సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ అండ్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్. అది వచ్చేసి ఏ బ్యాంక్? అది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. గుర్తుపెట్టుకో, సింపుల్గా ఆన్సర్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ రిస్క్ 2021 అవుట్లుక్ రిలీజ్డ్ బై వెరిస్క్ మాపుల్క్రాఫ్ట్ విచ్ ఇస్ సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే, మనకైతే ఎన్విరాన్మెంటల్ రిస్క్ అవుట్లుక్ 2021 రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు? వెరిస్క్ మాపుల్క్రాఫ్ట్. ఓకే, విచ్ ఈస్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే, విచ్ ఈస్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్తే గ్లాస్గో, స్కాట్లాండ్. ఓకే, సేఫెస్ట్ సిటీ ఏంటి? గ్లాస్గో, స్కాట్లాండ్. సింపుల్గా ఆన్సర్ టిక్ చేసే స్టూడెంట్స్ ఏంటి? గ్లాస్గో, స్కాట్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విచ్ సబ్సిడరీ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ బిల్డింగ్ ఎ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఓకే, సబ్సిడరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. ఏంటిది? నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేమ్డ్ నేషనల్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని పేరు నేషనల్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏంటిది అది? ఆ సబ్సిడరీ ఏది? IDRBT అంటారు, ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. ఓకే, సింపుల్గా IDRBT అంటారు, ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. అది సబ్సిడీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏం చేయడం జరుగుతుంది? ఒక నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అది నేమ్ చేయడం జరుగుతుంది. దాని పేరు వచ్చేసి నేషనల్ డిజిటల్ ఫినాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదది? ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ. స్టూడెంట్స్, ఐఎమ్ స్ట్రెస్సింగ్, యూ అండర్స్టాండ్ వై ఐఎమ్ స్ట్రెస్సింగ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సో అందుకే నేను స్ట్రెస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ has recently launched a micro website that will serve as an emergency networking platform for all employees amid COVID-19? Bank of Baroda. Okay, which public sector bank has recently launched a
మైక్రో వెబ్సైట్, ఓకే, చిన్న వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అది వచ్చేసి ఎమర్జెన్సీ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అమిడ్ కోవిడ్-19. ఓకే, అది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా అనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే ఒక ఎమర్జెన్సీ మైక్రో వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన కోవిడ్-19తో సఫర్ అయిన ఎంప్లాయీస్ కోసమని. అదే ఆ బ్యాంక్ నేమే బ్యాంక్ ఆఫ్ బరోడా. సో హూ బికెమ్ ద ఓన్లీ ఇండియన్ టు ద Whitley Award 2021 for his efforts toward creating biodiversity peace corridor? Why no clue? Form. ఓకే, సింపుల్గా ఆన్సర్ ఏంటంటే హూ బికమ్ ద ఓన్లీ ఇండియన్, మన ఓన్లీ ఇండియన్ అనమాట. విట్లే అవార్డ్ 2021 ఫర్ హిస్ ఎఫర్ట్స్ టువర్డ్ క్రియేటింగ్ బయోడైవర్సిటీ పీస్ కారిడార్ విన్ అవ్వడం జరిగింది. విట్లే అవార్డ్ ఎవరతను? వై నో క్లూ ఫోమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, హూ క్రోడ్ ద 69th మిస్ యూనివర్స్ 2020? 69th మిస్ యూనివర్స్ 2020 ఎవరు గెలిచారు? ఆండ్రియా మీజా. సింపుల్ ఆన్సర్ ఏంటి? ఆండ్రియా మీజా వాన్ ద 69th మిస్ యూనివర్స్ 2020. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫుట్వేర్ రిటైల్ బాటా ఇండియా లిమిటెడ్? గుంజన్ షా. సింపుల్గా ఆన్సర్ ఏంటి? గుంజన్ షా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫుట్వేర్ రిటైలర్ బాటా ఇండియా లిమిటెడ్? గుంజన్ షా. ఆన్సర్ గుంజన్ షా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ మోమా అంటే మార్కెట్ మొబైల్ అప్లికేషన్, ఓకే, టు సాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ హోమ్ డెలివరీ ఆఫ్ ఫ్రెష్ వెజిటేబుల్స్? మణిపూర్ గవర్నమెంట్ అనేది ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మార్కెట్ మొబైల్ అప్లికేషన్ టు సాల్వ్ ద ఇష్యూ ఆఫ్ వెజిటేబుల్స్ డెలివరీ చేయడానికి ఒక అప్లికేషన్ లాంచ్ చేయడం. ఆ స్టేట్ పేరే మణిపూర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం స్టూడెంట్స్. విచ్ స్టేట్ పోలీస్ హ్యాస్ లాంచ్డ్ ఎ డ్రైవ్ కాల్డ్ మిషన్ హౌసాలా టు హెల్ప్ పీపుల్ గెట్ ఆక్సిజన్ బెడ్స్ అండ్ ప్లాస్మా ఫర్ కోవిడ్-19 పేషెంట్స్? ఓకే, ఉత్తరాఖండ్. మనం ఏం చేయడం జరిగింది, ఒక స్టేట్ పోలీస్ అయితే ఒక డ్రైవ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మిషన్ హౌసాలా అనే డ్రైవ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అది వచ్చేసి టు హెల్ప్ పీపుల్ గెట్ ఆక్సిజన్ బెడ్స్ అలాగే ప్లాస్మా ఫర్ కోవిడ్-19. ఆ స్టేట్ నేమ్ వచ్చేసి సింపుల్గా ఉత్తరాఖండ్. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, తేజస్విని శంకర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ హూ వాన్ గోల్డ్ ఎట్ బిగ్ 12 అవుట్డోర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్షిప్స్ ఇన్ మ్యాన్హాటన్ USA? హై జంప్. ఓకే, తేజస్విని శంకర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? తను వచ్చేసి హై జంప్గా అసోసియేట్ అయ్యింది. సో కాన్సిక్యూటివ్గా అయితే మన గోల్డ్ మెడల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ? ఛాంపియన్స్ ఇన్ మ్యాన్హాటన్ USAలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టెన్నిస్ హూ వాన్ ద విమెన్ సింగిల్ టైటిల్ ఇన్ ద ఇటాలియన్ ఓపెన్ 2021? ఓకే, టెన్నిస్ అయితే లాన్ టెన్నిస్ అయితే జరిగింది. విమెన్ సింగిల్ టైటిల్ అయితే విన్ అవ్వడం జరిగింది. అక్కడ ఇటాలియన్ ఓపెన్ 2021. తన పేరు వచ్చేసి ఇగా స్వియాటెక్. సింపుల్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ వాన్ ద మెన్ సింగిల్ టైటిల్ ఇటాలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2021? సో విమెన్స్కి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో మెన్స్ ఎవరు విన్ అయ్యారంటే రాఫెల్ నాదల్. మీకు లాన్ టెన్నిస్ అందరికి తెలిసే ఉంటుంది, లాన్ టెన్నిస్ అంటారు రాఫెల్ నాదల్. అకార్డింగ్ టు ద న్యూ రిపోర్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ update outlook for 2021 and 2022 released by International Energy Agency, India's renewable energy capacity declined almost by 50%. ఓకే, మనకు యాజ్ పర్ రిన్యూవబుల్ ఎనర్జీ మార్కెట్ అప్డేట్ ప్రకారం అయితే 2021 and 2022 రిలీజ్డ్ బై ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ డిక్లైన్ అయితే అవ్వడం జరిగింది. ఎంత డిక్లైన్ అయిందంటే 50% డిక్లైన్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, which becomes the first country in the world to ban all the cannabinoid substances? ఓకే, మన cannabinoid సింథటిక్ సబ్స్టెన్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఆ కంట్రీ వచ్చేసి చైనా. ఫస్ట్ కంట్రీ అనమాట. చైనానే సింథటిక్ సబ్స్టెన్సెస్ cannabinoid సబ్స్టెన్సెస్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఇన్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ఇన్ ద వరల్డ్ ఫస్ట్ టైం సింథటిక్స్ అని బ్యాన్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి చైనా కంట్రీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ రిస్క్ అవుట్లుక్ 2021 రిలీజ్డ్ బై వెరిస్క్ మ్యాపుల్క్రాఫ్ట్, విచ్ ఇస్ ద రిస్కెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్? ఇదివరకు సేఫెస్ట్ సిటీ మనం మాట్లాడుకున్నాం. సేఫెస్ట్ సిటీ పేరు వచ్చేసి గ్లాస్గో, స్కాట్లాండ్లో. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకు రిస్కియస్ట్ సిటీ ఏదంటే కనుక జకార్తా ఈజ్ ద రిస్కియస్ట్ సిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ అవుట్లుక్ 2020 రిలీజ్డ్ బై వెరిస్క్ మ్యాపుల్క్రాఫ్ట్, హౌ మెనీ cities has in the list of world's 100 most environmental riskiest cities? ఓకే, మనకు 100 మోస్ట్ ఎన్విరాన్మెంటల్ రిస్కియస్ట్ సిటీస్లో ఎన్ని సిటీస్ రిస్కియస్ట్ ఉన్నాయని అంటే చూస్తే కనుక మనకు 43 సిటీస్ అయితే వరల్డ్స్ రిస్కియస్ట్ సిటీస్ అని చెప్పుకోవచ్చు అని మన వెరిస్క్ మ్యాపుల్క్రాఫ్ట్ అనే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది డేటా. ఇది స్టూడెంట్స్ మనకు ఈరోజు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్లో మనం మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్ అయితే చేసుకున్నాం. సో ఇవన్నీ బిట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక 1 వీక్ బిట్స్ మనకు వచ్చేసి ఆల్ డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి గ్యాదర్ చేయడం జరిగింది. అలాగే డైలీ అండ్ వీక్లీ
ఇవన్నీ కలుపుకొని 20 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్. సో మీకు ఏ ఎగ్జామ్ రాసినా ఆ ఎగ్జామ్లో మాత్రం 100% కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ అయితే టచ్ అవ్వడం జరుగుతుంది. సో చాలామందికి ఏంటంటే చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, హెడేక్స్ ఉంటాయి, బట్ వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. సో విని ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా ఉంటారు. సో వాళ్ళ కోసమే తెలుగులో స్పెషల్గా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 100% ఈ 20 క్వశ్చన్స్ మీకు 100% రాబోయే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఇలా నేను కంటిన్యూస్గా ఒక 1.5 month నుంచి చేయడం జరుగుతుంది. దానికి సపరేట్ ప్లేలిస్ట్ అయితే పెట్టాను వీక్లీ రివిజన్ కోసం. సో స్టూడెంట్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్కి వెళ్ళి వీక్లీ మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీడియోస్ని చూడండి. లాస్ట్ 4 weeks ఆర్ 5 weeksవి, అలాగే ఈ వీక్ది కూడా చూసుకోండి. మీరు రాబోయే ఎగ్జామ్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎనీ డౌట్స్ ఉంటే దయచేసి ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అలాగే వీడియో లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అండ్ మ్యాక్సిమం వీడియోస్ని షేర్ చేయండి, ట్రై చేయండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, స్పెషల్లీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ క్వశ్చన్స్ మాత్రం 100% ఎగ్జామ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎలా అయితే రాస్తామో అన్నది. సో అది స్టూడెంట్స్ మన కాంపిటేటివ్ బైట్స్ బై భరత్తో ఈరోజు మనం మెగా కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ వీక్లీ రివిజన్తో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.